వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయడానికి సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఎస్ఎస్సి అధికారికంగా ఈ రోజు రిలీజ్ చేస్తుంది కదా. అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది, అది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే ఈ ఎస్ఎస్సి జీడీ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఎలా చెక్ చేసుకోవాలో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో, ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను మనము అందులో ఏమేమి చెక్ చేసుకోవాలో మొత్తంగా తెలుసుకున్నాము. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మొదటగా మీ క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి అందులో ఇక సెర్చ్ ఇంజన్లో sscgovernment.in సెర్చ్ చేయండి. అదేవిధంగా ఇందులో ఫస్ట్ వచ్చింది కదా ఎస్ఎస్సి వెబ్సైట్ను, ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లాగిన్ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్ మరియు మీ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా వస్తుంది, ఆ క్యాప్చాను టైప్ చేయండి. టైప్ చేసినప్పుడే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంది కదా, సెలెక్ట్ ఎగ్జామినేషన్లో ఇందులో కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ఎస్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ సెలక్షన్ ఇయర్ 2025 క్లిక్ చేయండి. ఎగ్జామినేషన్ ఇయర్ ఈ సంవత్సరమే కదా, 2025పై క్లిక్ చేయండి. ఇక క్లిక్ చేసిన తర్వాత చెక్ స్టేటస్పై క్లిక్ చేయండి. ఇలా చెక్ చేస్తుంటే ఇప్పుడు ప్రైవేట్ అయితే రావడం లేదు ఈ వెబ్సైట్ నుంచి. నేను అఫీషియల్గా ఇన్ఫామ్ చేశారు కదా, ఈరోజు ఇన్ఫో వదులుతామని, ఈ సిటీ ఇంటిమేషన్ గురించి డీటెయిల్స్ వదులుతామని ఈరోజు చెప్పారు కదా, కానీ ఈరోజు ఇంకా రావలేదు. ఏమైనా ఈవినింగ్ లోపల వస్తుందేమో చూద్దాం. ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ముందు 10 రోజుల ముందుగా ఈ సిటీ ఇంటిమేషన్స్ను రిలీజ్ చేస్తారు కదా. అది ఎలా అంటే ప్రజెంట్ 4th ఫిబ్రవరిన ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 26th జనవరి అంటే ఈ రోజున రిలీజ్ చేస్తారు. అదేవిధంగా 5th ఫిబ్రవరిన ఉన్న వాళ్ళకి 27th జనవరిన రిలీజ్ చేస్తారు ఎగ్జామ్ స్లిప్ను, సిటీ ఇంటిమేషన్ స్లిప్ను. అదేవిధంగా 6th ఫిబ్రవరి ఉన్న వాళ్ళకి 28 జనవరి, 7th ఫిబ్రవరి ఉన్న వాళ్ళకి 29 జనవరి, 10th ఫిబ్రవరి ఉన్న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 1st ఫిబ్రవరికి, 11th ఫిబ్రవరిన ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 2nd ఫిబ్రవరి, 12th ఫిబ్రవరిన ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 3rd ఫిబ్రవరి, 13th ఫిబ్రవరి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 14th ఫిబ్రవరి, 17th ఫిబ్రవరి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 6th ఫిబ్రవరి, 18th ఫిబ్రవరి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 7th ఫిబ్రవరి, 19th ఫిబ్రవరి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 10th ఫిబ్రవరి, అదేవిధంగా 20th ఫిబ్రవరి ఉన్న ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 11th ఫిబ్రవరి, 21st ఫిబ్రవరి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 12th ఫిబ్రవరి, 25th ఫిబ్రవరి ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 15th ఫిబ్రవరిన, అంటే ఎగ్జామ్కు ముందుగా 10 రోజులకు ముందుగా ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను రిలీజ్ చేస్తారు. ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ చూశారు కదా వీడియో, సేమ్ అదే ప్రాసెస్లో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఎస్ఎస్సి జీడీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ను చెక్ చేసుకున్న తర్వాత, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మనం ఏమేమి చెక్ చేసుకోవాలంటే ముఖ్యంగా ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అదేవిధంగా మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, ఆ షిఫ్ట్ టైమింగ్ ఎప్పుడు ఉంది, ఈ విధంగా తెలుసుకోవాలి. ఈ 3 పాయింట్లు ముఖ్యము. ఎగ్జామ్కు ముందుగా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఈ ఎగ్జామ్కు ఎస్ఎస్సి జీడీ 2025లో ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఎలా ఉన్నాయంటే సెంట్రల్ రీజన్కి వచ్చేసి స్టేట్లు వచ్చేసి బీహార్, ఉత్తరప్రదేశ్. ఎగ్జామ్ సిటీలు వచ్చేసి ఆగ్రా, అలహాబాద్, బార్లీ, గోరఖ్పూర్, కాన్పూర్, లక్నో, మీరట్, వారణాసి, బాగ్లాపూర్, ముజఫర్, పాట్నా. అదేవిధంగా ఈస్టర్న్ రీజియన్కి వచ్చేసి స్టేట్లు అండమాన్ నికోబార్ ఐలాండ్స్, జార్ఖండ్, ఒడిస్సా, సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్. ఇందులో ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి ఈ రాష్ట్రాలకు సంబంధించి గ్యాంగ్టక్, రాంచీ, బారాసత్, బెర్హాపూర్, చెన్సులా, చలక్పూరి, కోల్కతా, మాల్దా, మిడ్నాపూర్, భువనేశ్వర్, కటక్ ఇలా ఉన్నాయి.
అదేవిధంగా కర్ణాటక కేరళ రీజన్కి సంబంధించి ఈ కర్ణాటక కేరళ రీజన్కి ఏ రాష్ట్రాలు వస్తాయంటే లక్షద్వీప్, కర్ణాటక మరియు కేరళ. ఎగ్జామ్ సెంటర్లు మ్యాంగ్లూర్, మైసూర్, కొచ్చి, తిరువనంతపురం ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్యప్రదేశ్ సబ్ రీజన్కి వచ్చేసి ఇందులో ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వస్తాయి. ఈ ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి భోపాల్, చండీవార, గునా, గ్వాలియర్, ఇండోర్, జబల్పూర్ ఇలా ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్లు. అదేవిధంగా ఈ నార్థరన్ రీజియన్లో ఎన్సిటి, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వస్తాయి. ఇందులో ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి డెహ్రాడూన్, శ్రీనగర్, హరిద్వార్, ఢిల్లీ, ఆల్వార్, జైపూర్, జోధ్పూర్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ నార్త్ వెస్ట్రన్ సబ్ రీజన్కి వచ్చేసి చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలు వస్తాయి ఈ నార్త్ వెస్ట్రన్ సబ్ రీజన్ కిందికి. ఇందులో ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి అనంతాంగ్, బర్ముల్లా, జమ్మూ, లెహ్, రాజౌరి, శ్రీనగర్, కార్గిల్, షిమ్లా, బఠిండా ఈ విధంగా ఉన్నాయి. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం పడుతుంది కదా, అందుకే మీకు సింపుల్గా చెప్తున్నాను. ఈ సౌతర్న్ రీజన్కి వచ్చేసి మన రీజన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఈ సౌత్ రీజన్ కిందకి వస్తాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ ఉన్నాయి. ఈ తమిళనాడు, పుదుచ్చేరిలో చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచిరపల్లి, తిరువెన్నెల్లై, పుదుచ్చేరి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ వెస్ట్రన్ రీజియన్లో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గోవా, గుజరాత్, మహారాష్ట్ర ఈ వెస్ట్రన్ రీజియన్ కిందకి వస్తాయి ఈ స్టేట్లన్నీ. ఇందులో ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి అహ్మదాబాద్, వడోదర, రాజ్కోట్, కుచ్, అమరావతి, నాగ్పూర్, నాందేడ్, నాసిక్, పూణే, థానే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ నార్త్ ఈస్టర్న్ రీజియన్కి వచ్చేసి ఈ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఏ రాష్ట్రాలు వస్తాయంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాల్యాండ్, త్రిపుర. ఇందులో ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి ఐటానగర్, డిబ్రూగఢ్, గౌహతి, కోహిమా, ఇంఫాల్, అగర్తల, ఐజ్వాల్ ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే గైస్, అందరూ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.